అందంగా తీర్చిదిద్దుకుని దానిలో ఇంటీరియర్ డిజైన్లు చేసుకోను ఎన్ని రకాలు చేసుకున్నా కానీ ఆ అందం కనిపించాలంటే ఆ ఇంటికి అందంతో పాటు అందంగా చూపించగలిగే లైట్లు ఉండాలి. లైట్లలో రకరకాల పరిజ్ఞానాలతోనూ రకరకాల టెక్నాలజీతోనూ వివిధ రంగులతో విచిత్రమైన లైట్లు వచ్చినాయి. లైటింగ్ ఫిక్చర్ చూడటానికి అన్నీ ఒక రకంగానే కనిపిస్తాయి. చిప్ ఆన్ బోర్డ్ అంటాం కానీ, ప్రొఫైల్ లైట్ కానీ, మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్లు అంటాం. వీటన్నిటికీ కమ్యూనికేషన్కి బ్లూటూత్, ఆర్ఎఫ్, వైఫై, జిగ్బీ, జెడ్వేవ్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అన్ని టెక్నాలజీస్ వైర్లెస్లోనే మనం దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఆన్ ఆఫ్ చేయటం వరకు ఒక స్విచ్ నుంచి చేసినా కానీ నాకు పొద్దున 6కి లైట్ బ్రైట్గా అవ్వాలి, సాయంత్రం 6కి కొద్దిగా లైట్ తగ్గాలి. సో ఈ రకరకాలైన మూడ్ సెట్టింగ్స్ కూడా ఇదే లైట్ నుంచి చేయగలుగుతున్నాం, అదే లైటింగ్ ఫిక్చర్స్ నుంచి. సో డిమ్మింగ్ను బ్రైటింగ్ ఇవన్నీ ఆటోమేటిక్ షెడ్యూలింగ్ చేసేప్పటికీ లైఫ్ ఆఫ్ ద బల్బ్ పెరగటం ఒకటి, ఈ అందమైన స్మార్ట్ టెక్నాలజీతో ఉన్న బల్బ్స్ వల్ల మీకు పవర్ సేవింగ్ ఒకటి, చూడటానికి ఫీల్ కూడా బాగుంటుంది. ఈ లైటింగు అన్నదానికి ఏంటంటే 2 రకాలుగా ఉంటాయండి. మన బడ్జెట్ ప్రకారం మనకు కావాల్సిన ఫీల్ ప్రకారం అన్నప్పుడు ₹1,00,000 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకెంత దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను లోపలికి రాగానే లైట్ వెలిగింది, ఇదే ఆప్షన్ మనం ఇంట్లో రాత్రిపూట కిచెన్ వైపు లేదంటే హాల్లోకి వెళ్ళినప్పుడు స్విచ్లు ఎత్తుక్కోకుండా ఆటోమేటిక్గా లైట్ వెలగటం అని అదొక. కర్టెన్ మీద హైలైట్ చేసుకోవడానికి గ్రేజర్స్ అని చెప్పి ఇలా వేస్తాము. ఇప్పుడు కింద వరకు హైలైట్ చేయాలన్నప్పుడు సిఓబి చిప్ ఆన్ బోర్డ్ లైట్లో బీమ్ యాంగిల్ సెట్ చేసి బాటమ్ ఒకటి హైలైట్ చేసాం. మ్యాగ్నెటిక్ ట్రాక్ అనే దానికి ఉపయోగం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ పెయింటింగ్ పెట్టుకున్నాం దీని మీద లైట్ లేదే అని మిస్ అవ్వకుండా మ్యాగ్నెటిక్ ట్రాక్లో మీకు అవకాశం ముందు వెనక మార్చుకోవటానికి. ఇప్పుడు దీనిలోనే కలర్ చేంజింగ్ ట్యూనబుల్ లైట్ అంటాం. న్యూట్రల్ వైట్, న్యాచురల్ వైట్, వామ్ వైట్ అనే దానిలో ఇప్పుడు దీన్ని వాల్ వాషర్ కింద వాడతాం. ఇందాక వాడింది ఏంటంటే ఓన్లీ హైలైట్ చేసినప్పుడు అంతవరకే హైలైట్ చేసాం. ఇప్పుడు మీకు వాల్ మొత్తం హైలైట్ చేసాం కాబట్టి దీన్ని వాల్ వాషర్స్ అంటారు. ఒక ఫ్లవర్ వాజో లేదంటే ఒక ఆర్టిఫాక్ట్స్ పెట్టిన చోట దాని వరకు హైలైట్ చేయాలంటే ఇది హైలైటింగ్ లైట్. ఓన్లీ ఒక ఏరియా హైలైటింగ్కి లేజర్స్ అంటారు. సో పెయింటింగ్ హైలైటింగ్కి వాల్ హైలైటర్స్ కింద వాడటానికి ఇది ఒక రకం ఉంటుంది. ఇది మామూలుగా యాంటీ క్లేర్ సిఓబి అంటాం. సో దీనివల్ల అంటే లైట్ వస్తుంది కానీ ఆ బీమ్ యాంగిల్ కింద మనకి ఎంత కావాలో అంతవరకు వేస్తాం కానీ దీనిది కంటికి హర్టింగ్గా ఉండదు. సో చిప్ ఆన్ బోర్డ్ లైట్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొన్ని చూడటానికి ఒక చోటే మనకి హైలైటింగ్ ఉన్నప్పుడు ట్విన్ లైట్స్. ఇప్పుడు దీనిలోనే ఒక చోట ఒక లైట్ని మాత్రం మీరు దానికి పుల్అవుట్ కింద వాడి ఒకటి పాపప్ ఉంటుంది, ఒకటి స్టాండర్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో చూస్తే చూడటానికి మామూలు సిలిండర్ లైట్గానే ఉంటుంది. దిస్ ఇస్ సింగిల్ స్పాట్. దీన్ని ఆ స్పాట్ పెట్టినప్పుడు ఆ ఒక్క చిన్న పెట్టిన ఫ్లవర్ వాజ్ను దేన్నో హైలైట్ చేయడానికి. సో లైటింగ్ ఈజ్ ద ఇన్ థింగ్. లైటింగ్ వల్లనే మనకి ఇంటికి చేసుకునే ఇంటీరియర్ డిజైన్కి అందం రావటం కానీ ఆ ఫీల్ కానీ రావాలండి.